అసలు ఎట్లా అనిపిస్తుంది? నేను ఆల్రెడీ థియేటర్ కి వెళ్ళా. సుదర్శన్ 35 యాక్చువల్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, బట్ ఏంటంటే మహేష్ బాబు గారికి కూడా రెస్పెక్ట్ ఇస్తా. మూవీ చాలా మంచి వైబ్ అయ్యా. అప్పుడు ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది ఆ సినిమా, ఇప్పుడు రావడం నేను మళ్ళీ వెళ్ళి చూడడం చాలా బాగా అనిపించింది. ఆలిగారితో కామెడీ ఉంటది కదా, టాటూస్, అదైతే ఫుల్ గా నవ్వా అసలు. ఫస్ట్ అయితే మనోడు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, కన్విన్స్ అవ్వకపోవడానికి ఎమ్మటే మీరు వేసేసుకోండి భయ్యా, హైదరాబాద్ లో ఎవరు పడితే వేసేసుకుంటున్నారు కానీ హైదరాబాద్ పీపుల్ మొత్తం గట్టిగా అరిశారనమాట నేను థియేటర్ లో. నాకు చాలా మంచిగా అనిపించింది. స్వీటీ మేడం, మానుష్క మేడం కూడా చాలా నచ్చింది అనమాట. ఇంకా అప్పటికి ఇప్పటికి అదే క్యూట్ గా ఉన్నారు. మహేష్ బాబు గారు కూడా అదే లుక్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి నాకు నచ్చింది. మహేష్ బాబులు ఇంకా అంటే అసలుకి అమ్మాయిని అంటే చిన్న చిన్న విషయాలు టార్గెట్ చేస్తూ అమ్మాయి ఇట్లా అమ్మో అమ్మాయిలతో పెట్టుకోని చెప్తారు కదా. నెక్స్ట్ ఒకవేళ మహేష్ బాబు రిలీజ్ అవ్వాలంటే ఏ సినిమా కావాలి అంటే పాత సినిమాల్లో? ఆ సినిమాల్లో అతడు, పోకిరి మంచి సినిమాస్ ఉన్నాయి అసలు. పోకిరి, పూరి జగన్నాథ్ ఎలా ఉంటుంది. ఆ పోకిరి సినిమా ఇప్పుడు గట్ట రిలీజ్ అయితే యూత్ ఎట్లా రియాక్ట్ అవుతారు అసలు? మా పూరి బాస్ నాకు ఇష్టమైన డైరెక్టర్, ఆయన కంబ్యాక్ గాని ఇచ్చిండి ఇలాంటి సినిమాలు ఇప్పుడు కానీ పడి ఉంటే అన్ని ప్యాన్ సినిమాలు అన్ని మడతెట్టి ఆయన కింద కూర్చోబోయి అంట్లో ఉండేవి. అంత మంచి వైబ్, వాళ్ళిద్దరు కాంబినేషన్ అంత మంచిగా వచ్చింది. పోకిరి రీ రిలీజ్ అయితే చూడాలనిపిస్తుంది నిజంగా. అసలు థియేటర్ లో ఏంటంటే ప్రతి ఒక్కరిని ఇప్పుడు వచ్చే కొత్త సినిమాల కన్నా పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ అయితే ఎంత బాగుండేది అనిపి స్టాక్ వస్తుంది. ఎందుకంటే పాత సినిమాలు ఆ క్రేజ్, లవ్, డైలాగ్సే గానీ ప్రతి హీరో ప్రాణం పెట్టి చేశారు సినిమాలు. అసలు ఆ యూనిక్నెస్ కనిపిస్తుంది అనమాట ఓల్డ్ సినిమాలో. ఏంటంటే కమెడియన్ లాగే చూపించేవాళ్ళు, హీరో లానే చూపించేవాళ్ళు. ఆ ఇద్దరు కాంబినేషన్ ఏంటంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రోల్. ఇంకా సునీల్ గారు ఆయన, ఇంకా సిటీ మేడం చేసేవాడిని, ఆమె ఏం పెడుతుంటే అవన్నీ దరిద్రాలు కదా, అట్లా అంటే అట్లా చూపించారు. త్రివిక్రమ్ గారి మాటలతోనే మనం కొన్ని మోటివేషన్ అవుతాం అనమాట. కొంతమంది డైరెక్టర్ మాట్లాడుతూ ఉంటే ఆయన డైలాగ్ చెప్తారు కదా, రోడ్డు మీద తాయి పడిపోవడం కంటే అమ్మాయిని చూసి చెడిపోవడం కంటే ఒక సినిమాకి వెళ్ళి బాగుపడడం మంచిది అంటారు. అంటే సినిమాలో నెగిటివిటీస్ తీసుకోకండి, పాజిటివిటీస్ తీసుకొని మంచిగా సినిమాని మీరు అడాప్ట్ చేసుకోండి.